సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక పిఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జహీరాబాద్ పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పీయూష్ గోయల్ మాట్లాడుతూ నిజాయితీ నిబద్ధత గల వ్యక్తి బీబీ పాటిల్. ఆయన గెలుపు ద్వారా అభివృద్ధి సత్యం. 500 సంవత్సరాల పోరాట ఫలితం. అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి చేసింది కేవలం మోదీ ప్రభుత్వం. భారత్ ఇప్పుడు విశ్వశక్తిగా మోదీ హయాంలో మారుతుంది. దేశ ప్రజల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. చాలా పేదరికంలో పుట్టిన మోదీ దేశంలో పేదరికాన్ని రూపు మపాలని కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. ప్రజల బాధలు ఆలోచించే ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ. ఇప్పటికే దాదాపు 25 కోట్ల పేదలకు ఆయుష్మాన్ భారత్ అందించారు. 4 కోట్ల మంది పేదలకు ఇంటి నిర్మాణం చేశారు. దాదాపు 4 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ కమిషన్ల పార్టీ, కుటుంబ పార్టీ. ప్రజలను ఆలోచించకుండా తన కుటుంబ సభ్యుల అభివృద్ధి ముఖ్యమనేది కాంగ్రెస్. బీఆర్ఎస్ తన గొప్పలు చెప్పుకున్న అది మాకు పోటీ కాదురాదు. దాన్ని గురించి మాట్లాడటం వ్యర్థం. బీజేపీ అందరినీ సమానంగా కలుపుకుపోతుంది. ఒక సాధారణ కార్యకర్త కూడా ఒక నాయకుడిగా, దేశ ప్రధానిగా కూడా మరే అవకాశం కేవలం బీజేపీతోనే సాధ్యం అని అన్నారు. ఈ సందర్భంగా బీబీ పాటిల్ మాట్లాడుతూ 2 సార్లు నాకు అవకాశం ఇచ్చారు, ఇప్పుడు కూడా అవకాశం ఇవ్వండి. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చాలా వెనకబడి ఉంది. దాన్ని అభివృద్ధి చేయాలంటే బీజేపీతోనే సాధ్యం. దేశ అభివృద్ధి మోదీతోనే సాధ్యం. సాబ్కా సత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకు సాగుతూ విశ్వగురుగా ముందుకు వెళ్తుంది అని అన్నారు. మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారు ప్రత్యేకంగా బీబీ పాటిల్ గెలుపు కోసము, వారి నామినేషన్ దాఖలు కోసము ఢిల్లీ నుంచి రావడం జరిగింది. మరి మళ్ళీ ఫ్లైట్ లో 2 గంటలు పోవాలి కాబట్టి వారు మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవసరము. అందుకని ఏమైందన్నా తీస్తారు అంతే, నువ్వు అర్థం చూడతారు వాళ్ళు చూస్తారు లేకపోతే కాదన్నా మీరే ఉన్నది ఎట్లా జరుగుతారు వాళ్ళు ఛానల్ అన్నికున్నాయి, అన్ని ఛానల్ ఉన్నాయి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. स्पीकर दे मेरे माननीय श्री बी पाटिल जी और आपके जहीराबाद के लोकप्रिय उम्मीदवार, जिनको प्रचंड बहुमत से आपको जिता के लेके आना है, मोदी जी के सिपाही के रूप में जो देश की सेवा करेंगे, तेलंगाना की सेवा करेंगे, आप सबकी सेवा करेंगे, ऐसे कर्मठ, मेहनती, ईमानदार समाज सेवक बीबी पाटिल जी को मैं बहुत बहुत शुभकामनाएं देता हूँ. आज उन्होंने नामांकन पत्र की तीसरी सबसे बड़ी प्रधानमंत्री मोदी जी ने अपना बचपन एक गरीब परिवार में जन्म लिया. एक छोटे से घर में गुजरात के गांव में मोदी जी का जन्म हुआ. मोदी जी के घर में बिजली नहीं, मोदी जी के घर में खेत में जाओ, सूरज उगने के पहले, सूर्योदय के पहले खेत में जाओ, और दिन में किसकी तबियत ठीक नहीं हो तो तकलीफ सहन करनी पड़े. की राजनीति होती है. कांग्रेस के राज्य में कभी भी भ्रष्टाचार खत्म नहीं हो सकता है. कांग्रेस भ्रष्टाचार को और ज्यादा बढ़ाता है, कांग्रेस कभी खत्म नहीं. तेलंगाना में एक भ्रष्ट
बीआरएस की सरकार तो निकाले, लेकिन जो नई सरकार आई है उसने भ्रष्टाचार रोकने के लिए कोई कदम नहीं उठाया। और मित्रों, प्रधानमंत्री मोदी जी ने ये संकल्प लिया है कि भारत अब एक विकसित देश बनेगा, और विकसित देश भारत तभी बनेगा जब भारत भ्रष्टाचार मुक्त होगा, भारत से भ्रष्टाचार समाप्त होगा, जब तुष्टीकरण की राजनीति बंद होगी, सभी को समान न्याय मिलेगा, सभी को सब सुख सुविधा मिलेगी जो हर एक का अधिकार है। भारतीय जनता पार्टी कभी समाज को तोड़ती नहीं है। भारतीय जनता पार्टी समाज को जोड़ने का काम करती है। क्या आपने कभी सुना कि गरीब को घर देते थे, या 80 करोड़ लोगों को मुफ्त में राशन देते थे, या उज्ज्वला योजना से गैस सिलेंडर, या आयुष्मान भारत से स्वास्थ्य सेवा देते समय क्या आप में से कोई बता सकता है कि आपकी जात पूछी थी क्या, आपका धर्म पूछा था क्या, आपकी भाषा पूछी थी क्या, कौन सी लैंग्वेज में बात करते? प्रधानमंत्री मोदी जी की सरकार में बिना भेदभाव, कभी भेदभाव नहीं होता। एक समाज और दूसरे समाज, एक धर्म और दूसरे धर्म, एक राज्य और दूसरे राज्य, एक भाषा और दूसरी भाषा के बीच भेदभाव नहीं होता। सबका सामान्य अधिकार है, सबको सामान्य न्याय मिलता है। और इसीलिए अगर हमें वंशवाद खत्म करना है, भारतीय जनता पार्टी में सामान्य कार्यकर्ता भी मेंबर ऑफ पार्लियामेंट, बीबी पाटिल जैसा समाज सेवक मेंबर ऑफ पार्लियामेंट जब बनता है तो उनके दिल में अपने लोगों के लिए चिंता रहती है। विरोधियों की तरह नहीं, जो करोड़ों रुपए बांटते हैं, करोड़ों रुपए खर्चते हैं, ऐसे लोगों को कांग्रेस सीट देती है, बीजेपी नहीं देती। और बीजेपी में सामान्य कार्यकर्ता देश का प्रधानमंत्री भी बनता है, प्रदेश का मुख्यमंत्री भी बनता है, और आगे चल के जनता की सेवा करने का मौका मिलता है। नरेंद्र मोदी के कोई परिवार पॉलिटिक्स में नहीं थे, अटल बिहारी वाजपेयी के कोई माई बाप नहीं था पॉलिटिक्स। दोनों हमारे प्रधानमंत्री कर्मठ कार्यकर्ता प्रधानमंत्री बने। मित्रों, मोदी जी को 400 सीट से ज्यादा देश आशीर्वाद के रूप में उनके चुन में डालने वाला, और इन 400 सीट पे बीबी पाटिल अवश्य होने चाहिए। तेलंगाना में हमको स्वीप करके मोदी जी की झोली में इतना आशीर्वाद भेजना है, इतना आशीर्वाद भेजना है कि मोदी जी को भी ताकत मिले देश को तेज गति से आगे लेके जाने। मित्रों, ये जो आगे आने वाले 2024 का चुनाव है, ये भारत का भाग्य निर्धारित करने वाला चुनाव, और भारत का भाग्य 140 करोड़ देशवासियों का भाग्य बनेगा। जब भारत एक विश्व शक्ति बनेगा, तब 140 करोड़ देशवासी दुनिया में अपना सिर उठाकर एक अच्छा जीवन जीताएंगे। मैं एक से अपील कर रहा हूँ, हमें दिन रात मेहनत करनी, दिन रात घर घर में जाए, दिन रात बीबी पाटिल जी का संदेश और मोदी जी की गारंटी लेके एक एक वोटर के घर जाकर उनको समझाए कि उनका भविष्य एक उज्जवल भविष्य मोदी की गारंटी है। और
और मोदी की गारंटी यानी गारंटी पूरा होने की गारंटी। मित्रों, पूरे जोश से इस चुनाव में लगे, मोदी जी का संदेश घर घर तक लेके जाए। वोटिंग के दिन लोग बड़ी संख्या में कमल का बटन दबाकर इतने बड़े मार्जिन से बीवी पाटिल को जिताए कि पूरे तेलंगाना को दिखे कि आप विकास की लहर जहीराबाद आने वाली है। और आप सब इसको अपनी जिम्मेदारी समझेंगे। ये हमारा सबका कार्यकर्ताओं का कर्तव्य है कि हम देश में एक अच्छी सरकार, एक ईमानदार नेता, कर्तृत्ववान, मेहनती और देशभक्त नरेंद्र मोदी को प्रधानमंत्री बना के भेजे। बताती थी और दिन भर वो चूल्हे का धुआं मां के शरीर में जाता, पानी के लिए, नहाने धोने के लिए नरेंद्र मोदी जी को दूर एक नदी पे जाना पड़ा। स्कूल की किताबें नहीं होने की वजह से और उसके लिए पैसा नहीं था, तो मोदी जी वारनगर रेलवे स्टेशन में, जहाँ पे उनके पिताजी एक छोटी सी चाय की दुकान चलाते थे, मोदी जी वहां जाके ये जो संवेदनशील व्यक्तित्व है, ये जो समाज के प्रति उनके दिल में दर्द है, जो गरीब है, जो वंचित है, जो शोषित है, जो पीड़ित है, जिसके पास और कोई साधन नहीं है, ऐसे लोगों की चिंता अगर कोई करता है तो वो प्रधानमंत्री नरेंद्र मोदी उनकी चिंता है। करोड़ गरीब से गरीब परिवारों को मुफ्त में अपना पक्का घर मिला है, पक्का घर जिसमें बिजली भी है, गैस का कनेक्शन भी है, नल से जल भी है, डिजिटल कनेक्शन भी है, शौचालय टॉयलेट भी है। एक लगभग 20 करोड़ लोगों के जीवन को बदलने वाला काम 4 करोड़ घर बनाकर मोदी जी ने किया। मोदी जी ने पूरे देश में उज्ज्वला योजना से हर गरीब के घर तक गैस का कनेक्शन पहुंचे, उनको एलपीजी सिलेंडर पहुंचे, जिससे हमारी माता बहनें चूल्हा से मुक्त होते। अभी जल जीवन मिशन से मोदी जी हर घर नल से जल पहुंचाने का काम, सभी के घरों में अब नलके से घर में पानी पहुंचेगा। पहले 3 करोड़ थे 2014 में, उसको 13 करोड़ बढ़ा दिया है और आगे आने वाले जीतेंगे ना, पक्का जीतेंगे, ये आपकी गारंटी है। पाटिल की जीत आपकी गारंटी। आपकी बार फिर एक बार जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम। बहुत बहुत धन्यवाद, नमस्कार। కోసం జరుగుతున్న ఎన్నికలు మన బిడ్డల భవిష్యత్తు కోసం జరుగుతున్న ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ గారు మన బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ కేంద్రంలో మోదీ గారు హ్యాట్రిక్ సాధించాలి, జైరాబాద్ లో బీబీ పాటిల్ హ్యాట్రిక్ సాధించాలని చెప్పి మీరందరూ కూడా ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్। नमस्कार। सभी लोगों को बताना चाहता हूँ, पिछले 10 साल में 2 बार मेरे को आपने आशीर्वाद आके पार्लियामेंट भेजे थे। फिर एक बार मैं आपको रिक्वेस्ट करता हूँ, आने
वाले दिनों में भी इस तरीके का हैदराबाद पार्लियामेंट में डेवलपमेंट होना चाहिए, तो फिर एक बार अपने को पार्लियामेंट जाना चाहिए। अब सभी लोगों का बोलना है अब की बार 400 पार, फिर एक बार मोदी सरकार, तो फिर एक बार मोदी सरकार में आप लोग का 400 पार में अपने एक हिस्सा होना जरूरी है। इसके लिए आप सब लोग का सहकार्य होना चाहिए। पिछले 2 बार आपने मेरे को चुन के देने के बाद मैं तेलंगाना का साथ साथ ही अपने जैनाबाद पार्लियामेंट के लिए बहुत सारे रोड होने दो, रेलवे होने दो, होने दो, केंद्रीय विद्यालय होने दो, इंडस्ट्रीज होने दो, इसके लिए बहुत सारे सेंट्रल गवर्नमेंट से फंड लेके काम करने का काम किया है। इसके बावजूद भी जैनाबाद पार्लियामेंट एक बैकवर्ड पार्लियामेंट रहने की वजह से अब बहुत सारे काम पेंडिंग है। पेंडिंग काम पूरा करने वाला तो फिर एक बार दिल्ली जाके काम पूरा करना जरूरी है। डेफिनेटली आने वाले दिनों में भी एक एक काम करके पूरा करेंगे। हमारे तेलंगाना में ओबीसी के लिए बहुत लोगों की रिक्वायरमेंट है, मराठा कम्युनिटी है, लिंगायत कम्युनिटी है, उसके अलावा 25 कम्युनिटी भी ओबीसी के इंतजार में है। डेफिनेटली पिछले 10 साल में ओबीसी के लिए लोगों ने बहुत कोशिश की है, सब काम हो गया, अभी वो मिनिस्ट्री में पेंडिंग है। आने वाले सरकार में वो काम जरूर करेंगे, ऐसा सभी हमारे ओबीसी के लगने वाले लोगों को मैं बताना चाहता हूँ। आने वाले दिनों में भी इससे भी ज़्यादा डेवलपमेंट हम जरूर करेंगे, क्योंकि सरकार बीजेपी की रहने वाली है और अपनी बीजेपी के से पार्लियामेंट रहने के बाद और जिससे ज़्यादा काम करने का अपने को मौका मिलने वाला है। अभी हमारे पीयूष गोयल ने बताया जैसा पिछले 10 साल में मोदी साहब ने बहुत सारे फ्लैगशिप प्रोग्राम करके भारत देश के आखिरी आदमी तक सब सेवाएं देने का काम किया। इसमें आप सबकी तरफ से तेलंगाना की प्रजा की तरफ से धन्यवाद देना चाहता हूँ। डेफिनेटली हमारा भारत देश दुनिया में एक अच्छा देश बोल के माना जाता है, भारत देश को विश्व गुरु बोल के माना जाता है। अभी बताया जैसा आने वाले दिनों में हमारा जो इकोनॉमी है थर्ड इकोनॉमी बनने जाने वाला है। हमारा जीडीपी भी सबसे अच्छा जीडीपी है। इसके साथ साथ ही हमारे बहुत सारे सबका साथ सबका विकास सबका सहवास और नारा लेके सभी लोगों के लिए काम करने का नरेंद्र मोदी जी ने काम किए। सभी लोग चाहते हैं और एक बार मोदी जी फिर से प्राइम मिनिस्टर बने, भारत देश की सेवा करें और 25 लोगों के लिए और भी अलग अलग सेवाएं करके उनका योगदान देने का लिए लोग चाहते हैं। डेफिनेटली अभी का मैनिफेस्टो देखेंगे तो तेलंगाना का मैनिफेस्टो पूरे का पूरा गरीब लोगों के लिए, वंचित लोगों के लिए, दलित लोगों के लिए और अनएम्प्लॉयमेंट लोगों के लिए बनाया है। इस तरीके का मैनिफेस्टो लेकर आप लोगों ने आज आपके सामने आए से मेरे को पूरा भरोसा है। तो बताना चाहता हूँ पिछले 10 साल में हमने जो काम किया उसको आपके बारे में तो आपको सबको पता है। हमने सेंट्रल गवर्नमेंट जैसे ज़्यादा से ज़्यादा फंड लेके आके जयराम पार्लियामेंट गवर्नमेंट तेलंगाना का डेवलपमेंट करने का काम जरूर किए हुए। आने वाले दिनों में इससे ज़्यादा काम करेगा, सबको भरोसा देना चाहता हूँ और सभी लोगों को एक बार धन्यवाद देना चाहता हूँ। जय श्री राम। मुచ్చటి కూడా చెప్పాలి, ఎందుకంటే జైరాబాద్ అంటే ఒక జోష్ గడ్డ ఇది. ఇక్కడ విచ్చేసిన జిల్లా నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు. మరి బీబీ పాటిల్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ మరి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన ఇక్కడ అందరిపై ఉన్నది. మరి మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఓ మాట అన్నాడు, కొంచెం బోలా ప్రెస్ మీట్ పే బీజేపీలో ఏముంది అని అన్నాడు. నేను చెప్తా బీజేపీలో ఏముందో. బీజేపీలో దేశ భక్తి ఉంది, బీజేపీలో దేశ రక్షణ ఉంది, బీజేపీలో నారీ శక్తి ఉంది, బీజేపీలో యువ రక్తి ఉంది, బీజేపీలో యువ శక్తి ఉంది. అన్నిటికీ మించి బీజేపీలో నరేంద్ర మోడీ గారు వాళ్ళ కాంగ్రెస్ ఏముంది, ఏముంది, ఉన్నది అనేది మించి పప్పులట్టు రాజు ఉన్నాడు. ఆయన ప్రధాన అభ్యర్థిగా పెడతారు. మన మోదీ గారు చరిష్మాబు గారు నవ్వుతారా? మోదీ గారు వస్తే ఒక సునామీకి వస్తారు. ఏ శక్తులైనా ఆ సునామీ కూడా కొట్టుకుపోవాల్సిందే. సో ఇవాళ ప్రతి ఒక్క కార్యక్రమంగా ఇంకా 20 రోజులు ఎలక్షన్, 20 రోజులు మనం కష్టపడితే బీబీ పాటిల్ గారి గురించి, మోదీ గారి గురించి కష్టపడితే 5 ఏళ్ళు నిర్మాణంగా ఉండొచ్చు. మన భవిష్యత్తుకి రక్షణ ఉంటది, మన పిల్లల భవిష్యత్తుకి రక్షణ ఉంటది, ముఖ్యంగా హిందుత్వానికి రక్షణ ఉంటది, హిందూ దేవాలయానికి రక్షణ ఉంటది, దేవుని రక్షణ ఉంటదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి సిగ్గు తెచ్చుకోవాలి బీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? మొన్నదాకా హిందుత్వం మీద మాట్లాడితే కేసులు పెట్టిరు, గోరక్షణ మాట్లాడితే కేసులు పెట్టిరు. సిగ్గు శరం లేకుండా ఇవాళ జై శ్రీరామ్ అంటున్నారు. జై శ్రీరామ్ ఓన్లీ బీజేపీ కార్యకర్త హక్కు అని సభ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి
ముఖ్యంగా అందరూ కూడా బీబీ పాటిల్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ గట్టిగా 20 రోజులు పనిచేస్తూ మనం రోజు ఒక 10 ఫోన్లు చేయాలి. ఇక్కడ ఉన్న అందరూ ఇక్కడ 1000 మంది ఉన్నారు, 40,000 మంది, ఒక్కొక్కరు 10 ఫోన్లు చేసి అలా చెప్పాలి. బీబీ పాటిల్ గారికి వెళ్ళాలి. మోదీ గారు కోట్ అడిగితే ఓటు తింటారు కదా, వద్దు అంటే తింటారు కానీ మోదీ గారు కోట్ అడిగితే ఓటు తింటారు. ప్రతి ఒక్క కార్యకర్త నిబద్ధత కలిగిన సైనికుడు లెక్క 20 రోజులు కష్టపడితే బీబీ పాటిల్ గారు అదృష్టం ఉంటే కేంద్ర మంత్రివర్గం కూడా కావచ్చు. బీజేపీ పార్టీ ఏదన్నా పాసిబిలిటీ ఉంది. సో మన జైరాబాద్ రూపురేఖలు మార్చగలిగే సత్తా ఒక సౌమ్యుడు బీబీ పాటిల్ గారికి అందరూ కూడా